హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ పై కాయిన్ని ఇన్ని రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు, సో మైన్ చేసిన వాళ్ళకంతా అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పై నెట్వర్క్ నుంచి అయితే వస్తుంది గైస్. సో దాని గురించి అయితే ఇక్కడ డీటెయిల్గా అయితే నేను డిస్కషన్ అయితే చేస్తాను. సో వీడియో అయితే చాలా లెంతీగా ఉందని అయితే మీరు బాధపడకండి. సో ఎందుకంటే అప్డేట్ కూడా అంత బిగ్గా ఉంది కాబట్టి, సో మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి సో ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోకి అయితే గట్టిగా లైక్ అయితే ఇచ్చుకోండి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనం పై డే అయితే ఇక్కడ ఏంటంటే March 14th అయితే వస్తుంది కదా. సో అక్కడ నుంచి ఏంటంటే కొన్ని బిగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఇక్కడ ఏంటంటే పైనియర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కేవైసీ అప్డేట్స్తో పాటు ఏంటంటే ఇక్కడ కొన్ని లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఏంటంటే మనకు March 14th అయితే రాబోతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ప్రైజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పై ట్విట్టర్ నుంచి కూడా ఏంటంటే మనకు అఫీషియల్గా అయితే వస్తున్నాయి గైస్. సో పై డే కోసం అయితే నేను కూడా ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నా. సో దానికంటే ముందైతే మనకి పై నెట్వర్క్ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఇవన్నీ ఏంటంటే మీ ఒక మోటివేషన్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అయితే ఇక్కడ చేస్తున్నారు. ఏదైతే ప్రైజ్ గురించి ఉంది కదా, సో ఎస్టర్డే వీడియో అయితే చాలా తక్కువ మంది చూశారు. సో ఆ వీడియో చూశారనుకోండి, సో ఈ వీడియో ఇంకా మీకు క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో మార్కెట్లో పై నెట్వర్క్ వాళ్ళతో ఏం చేస్తున్నారు, సో మైనస్ని ఇక్కడ ఎలా ఏంటంటే కొన్ని ఎక్స్చేంజెస్ అయితే మోసం చేయాలని కూడా చూస్తున్నాయి. సో దాన్ని అయితే చూసేయండి. సో దీన్ని చూసిన తర్వాత దాన్ని చూసినా సో ప్రాబ్లం అయితే లేదు. అలాగే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు బైనాన్స్ నుంచి ఏంటంటే ఈ ఓటింగ్ టార్గెట్ అయితే ఎప్పటి నుంచి వచ్చిందో, సో పైలో ఏంటంటే ఒక రకమైన చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి గైస్. సో పై డ్రాప్ కానీ, సో అక్కడ నుంచి మళ్ళీ పై అనేది అయితే లేస్తుంది. అలాగే చూసుకుంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా ఏంటంటే ఈ బైనాన్స్ అనేది ఏంటంటే సో మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో పైకి బైనాన్స్కి అఫీషియల్గా అయితే సో అది ఒక కాయిన్ నెట్వర్క్ సంబంధించిన క్యాపిటల్ని చూపించే ఒక వెబ్సైట్. సో అక్కడ చూసుకుంటే ఏంటంటే పై ఇప్పుడు ఏంటంటే 11th ప్లేస్లో అయితే ఉంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఒక ఆర్టికల్ ఏంటంటే విల్ బైనాన్స్ లిస్ట్ పై నెట్వర్క్ ఆన్ March 14th పై డే హైప్ గ్రోస్ హ్యాస్ 86% ఆఫ్ ఓట్ ఎస్ అని అయితే ఇక్కడ వచ్చింది. సో మనం ఏదైతే ఈ ఒక ఓటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, సో ఇక్కడ 14th March అయితే ఏంటంటే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే బైనాన్స్లోకి అయితే ఈ కాయిన్ అయితే లిస్ట్ అయితే అవుతుంది. సో వన్స్ బైనాన్స్లో అయితే ఈ కాయిన్ లిస్ట్ అయింది అనుకోండి, సో మీ హోప్స్కి నేను వదిలేస్తున్నా. ప్రైజ్ అయితే ఇక్కడ ఏంటంటే $5 నుంచి $10 అయినా వెళ్ళొచ్చు. సో దానికన్నా ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే CGV ప్రైజ్ గురించి కూడా ఇన్ని రోజులు అయితే డిస్కషన్ చేసాం కదా. సో అదైతే కరెక్ట్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే సో ఆ ప్రైజ్ని కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించే ఛాన్స్ కూడా ఉందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూద్దాం సో బైనాన్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది. అలాగే బైనాన్స్ నుంచి కూడా ఒక ఫేమస్ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు అయితే. సో అది కూడా నేను ఎండ్లో అయితే మీకు క్లియర్గా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ అప్డేట్స్ అన్నీ కవర్ అయిన తర్వాత అయితే సో ఈ 86% ఏదైతే ఉందో, సో ఇదేంటంటే పై ఓటర్స్ ఒక కమ్యూనిటీని అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఇక్కడ చూపించే ఛాన్స్ అయితే ఇక్కడ ఏంటంటే వరల్డ్లో చూపిస్తుంది. అలాగే చూసుకుంటే పై నెట్వర్క్ అనేది చాలా టాప్ ప్లేస్లోకి అయితే వస్తుంది గైస్. సో బైనాన్స్లో లిస్ట్ అయింది అనుకోండి, సో ఆ తర్వాత ఇంకా యూఎస్కి సంబంధించిన బిగ్ ఎక్స్చేంజెస్ కూడా ఏంటంటే ఇక్కడ పైన అయితే లిస్ట్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మనం మాట్లాడుకునే ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చాలామంది అయితే ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు గైస్. సో డిస్క్రిప్షన్ లింక్లో అయితే నేను కామెంట్ లింక్లో డిస్క్రిప్షన్ లింక్లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో వెళ్ళి అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే చూడండి, సో పై నెట్వర్క్ సంబంధించిన ఏ అప్డేట్ కూడా మార్కెట్కి సంబంధించిన ఏ అప్డేట్ కూడా ఏంటంటే మన తెలుగు ఛానల్లో అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. సో డిజిటల్ ట్రేడర్ తెలుగులో. సో అది కూడా ఏంటంటే ఇక్కడ 11th ర్యాంకింగ్ ఈరోజు అయితే మనకి పై నెట్వర్క్ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో ఇది చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఏదైతే లిస్ట్ అయినప్పుడు 3000 దగ్గర ఉన్నది, సో రీసెంట్గా చూసుకుంటే 200 దగ్గర ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే 11th ర్యాంకింగ్కి అయితే వచ్చింది గైస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు పొందాలనుకుంటే మాత్రం గట్టిగా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు పై డే గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవాలి. సో పై డే కన్నా ముందు మీరు చేయాల్సిన మెయిన్ కార్యక్రమం ఏంటంటే సో కేవైసీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే ఇక్కడ కేవైసీ ఇప్పటి వరకు కంప్లీట్ చేయకుండా సో వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే గ్రేస్ పీరియడ్ డెడ్ లైన్ ఎక్స్టెండెడ్ టు 8 AM UTC ఆన్ March 14th. అంటే సో మనకేంటంటే March 14th సో ఆఫ్టర్నూన్ 1:30కి అంతా ఏంటంటే ఈ పీరియడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఎవరైతే ఓల్డ్
పైనియర్స్ ఉన్నారు, సో మైన్ చేస్తున్నారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో నేను మీకు ఆల్రెడీ కొన్ని స్టెప్స్ అయితే చెప్పాను సో కేవైసీ కంప్లీట్ చేసుకునేదానికి. సో మీరేంటంటే ఒకవేళ మీరు సబ్మిట్ చేసి సో మీ కేవైసీ కంప్లీట్ కాకుండా సో లేకపోతే పెండింగ్లో ఉండి టెంటేటివ్లో ఉంటే సో మీరు వెళ్ళైతే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోమని అయితే నేను ఒక వీడియో ఎస్పెషలీ చేశాను. సో చాలామంది చేసుకొని ఏంటంటే వాళ్ళైతే ఇప్పుడు కేవైసీ కంప్లీట్ అయితే అయింది. సో ఇంకా మీ మైగ్రేషన్ స్టెప్స్ సో చెక్ లిస్ట్లో ఉన్నారనుకోండి, సో అదంతా అయితే ఈజీగా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మీ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఎవరిదైతే కాలేదు సో కింద కామెంట్ అయితే చేయండి. సో దానికి తగ్గట్టు నేను స్టెప్స్ అయితే చెప్తాను. సో మీరు ఇక్కడ లేజీగా ఉన్నారనుకోండి, సో మీ ఏదైతే ఈ 6 months మీరు మైన్ చేసిన కాయిన్స్ మాత్రం ఉంటాయి. సో ఓల్డ్ కాయిన్స్ అన్నీ అయితే ఇక్కడ డెస్ట్రాయ్ అయితే అయిపోతాయి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇలా మీకు గ్రీన్ టిక్ అయితే వస్తుంది. సో మీరు మెయిన్గా ఏంటంటే మీరైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకొని సో టెంటేటివ్లో ఉన్నింది అనుకోండి. సో ఇక నేమ్ చేంజ్కి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఎవరిదైనా నేమ్ మిస్టేక్ ఉన్నా కూడా సో అక్కడ వెళ్ళైతే ఆ స్టెప్స్ని ఫాలో అయితే మీ నేమ్ చేంజ్ కూడా చేసుకొని ఏంటంటే ఇక్కడ కేవైసీ మీరు 15 minutesలో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో చెక్ లిస్ట్ అండ్ మైగ్రేషన్ ఇవన్నీ అయితే మీకేంటంటే March 14 లోపల అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత అయితే మీ కాయిన్స్ని అయితే బిట్గెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సో మంచి ప్రైజ్కి అయితే సెల్ చేసుకోండి. సో ఎందుకంటే March 14th అయితే ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే CGV వాల్యూ అయితే ఉంది కదా, సో వాళ్ళైతే ఇక్కడ ఒక ట్రిక్కీగా అయితే ఒక పోస్ట్ పెట్టారు. సో 3 అనేది మార్చ్కి సంబంధించిన నెంబర్, సో 14th అనేది సో వాళ్ళ ఒక పై డే ఒక డేట్ అయితే ఉంది. సో ఇక్కడ 1414156 అయితే ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మనకి ఏంటంటే CGV వాళ్ళు అయితే ఒక ప్రైజ్ అయితే ఇక్కడ ఏంటంటే మనకు మార్కెట్లో చెప్పడం అయితే జరిగింది. సో దానికి రిలేటెడ్గా అయితే వీళ్ళు ఒక పోస్ట్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఇప్పుడు ఏంటంటే పై నెట్వర్క్ ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ ప్రైజ్ ప్రిడిక్టర్గా అయితే అనుకుంటున్నారు. సో నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ పై డే రోజు నిజంగానే ఏంటంటే వీళ్ళు ఇక్కడ చాలా అయితే తీసుకొని వస్తున్నారు కదా, ఏదైతే పై వాళ్ళు ఆల్రెడీ మనకి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో అవన్నీ జరిగాయి అనుకోండి, సో $314 వరకు ఏమైనా వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నా. కానీ అంతవరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువే ఉంటాయి. సో వెళ్ళింది అనుకోండి సో మనకైతే పండగే గైస్. సో అందుకే మీ కాయిన్స్ని అయితే బిట్గెట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనే వీడియో కూడా నేను చెప్పాను. సో మీ పై కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసి సెల్ చేసుకోవాలని. సో మీరు పెట్టుకున్నారనుకోండి, సో ఆ ప్రైజ్కి వచ్చిందనుకో ఖచ్చితంగా ఒక్కొక్క కాయిన్ $314 USDTస్కి వచ్చింది అనుకోండి. సో ఒక్కొక్క లైక్ మీరు క్రోర్సే ఎర్న్ చేయొచ్చు గైస్. సో ఇదైతే సో ఇక్కడ వీలైతే పెట్టారు కదా, సో 3,14,159 ఒక్కొక్క పై కాయిన్ అయితే వస్తుందని. సో మార్కెట్ క్యాప్ దీనికి చాలా ఎక్కువ రావాలి. సో సప్లై కూడా చాలా ఎక్కువ ఉంది. సో ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ 6 million సప్లై మాత్రం మనకి మార్కెట్లో ఉంది కాబట్టి సో ఒకవేళ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ సో ఇంత ప్రైజ్ అయితే వెళ్ళదు. ఒకవేళ మనం 500,000 వరకు అయితే గెస్ చేయొచ్చు, కానీ సో అది కూడా కష్టమే గైస్. సో మనమైతే ఇక్కడ నేను మీకు ఆ పై డే రోజు ఒకవేళ ప్రైజ్ ఇంక్రీజ్ అయితే సో లైవ్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే చేస్తా. సో వెయిట్ అయితే చేయండి. అలాగే చూసుకుంటే ఏంటంటే బైనాన్స్ కాయిన్ నుంచి ఇంకొక ఆర్టికల్ అయితే వచ్చింది గైస్. సో ఈ ఆర్టికల్ అయితే ప్రజెంట్ అయితే బూమ్ అయితే అవుతుంది. సో ఏదైతే March 14th వై ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ పైనియర్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఒకటి చెప్పారు. సో మార్కెట్ క్యాప్ ఈస్ అప్డేటింగ్ పై నెట్వర్క్ గ్లోబలీ మార్కెట్ ర్యాంక్స్ పై హ్యాస్ సజెస్ట్ ఫర్ ద 3,001. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో 3,100 నుంచి ఇప్పుడు 2,101 దగ్గరికి అయితే దీని ర్యాంకింగ్ అయితే మార్కెట్ క్యాప్లో ఉంది. సో ఇదేంటంటే ఫ్యూచర్లో అయితే చేంజ్ అయ్యిందంటే టాప్ 15లో కూడా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఆల్రెడీ ఏంటంటే ఈరోజు మార్నింగ్ మీరు లేస్తేనే కాయిన్ మార్కెట్ క్యాప్ చెక్ చేసుకుని ఉంటే ఏంటంటే మనకి పై నెట్వర్క్ అనేది ఏంటంటే 11th ర్యాంకింగ్కి అయితే వచ్చేసింది గైస్. సో దీనివల్ల ఏంటంటే పై ఒక కమ్యూనిటీ ఒక స్ట్రాంగ్నెస్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే పైలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఆకర్షణ అయితే చూపిస్తారు. సో ఏదైతే మనం డైలీ మాట్లాడుకుంటున్నాం సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వర్క్లోకి అయితే వచ్చేసింది. సో ఎస్టర్డే వీడియోలో నేను ఇది మీకు క్లియర్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆడొక వెబ్సైట్ కూడా చెప్పాను, వరల్డ్ కాయిన్ ఇండెక్స్ కూడా. సో దాంట్లో అయితే 5th ర్యాంకింగ్లో అయితే ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్లో 11th ర్యాంకింగ్ అయితే వచ్చింది. సో ఈ ర్యాంకింగ్ అనేది కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కీ హైలైట్స్ ఆఫ్ March 14th అయితే చూసుకోవచ్చు గైస్. సో ఈ కీ హైలైట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ చూడాలి. సో ఫైనల్ కేవైసీ డెడ్ లైన్. సో March 14th ఈజ్ ద ఫైనల్ కేవైసీ డెడ్ లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో March 14 ఈజ్ ద ఫైనల్ కేవైసీ డెడ్ లైన్ ఫర్ ఓల్డ్ పైనియర్స్ టు కంప్లీట్ దర్ కేవైసీ. సో ఎవరైతే ఇక్కడ
1 ఇయర్ ముందు నుంచి చేస్తున్నారు కదా. సో ఎవరైతే ఇక్కడ 6 ఇయర్స్ నుంచి సో 1 ఇయర్ ముందు నుంచి చేసే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళైతే కేవైసీ ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే మార్చ్ 14th అయితే డెడ్ లైన్. సో ఇక్కడ ఏ ఒక్క డెడ్ లైన్ అయితే ఇంక్రీజ్ అయితే చేయరు. సో గ్రేస్ పీరియడ్ అయితే ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు క్లియర్గా అయితే చెప్పేస్తారు. సో ఎవరైతే ఇక్కడ బద్దకస్తులుగా ఉండి సో వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. సో ఇంపార్టెంట్ కీ హైలైట్స్ అయితే ప్రతి ఒక్కరికి వెళ్ళాలి కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మీ పై గ్రూప్స్లో అయితే ఇది షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే సో ఎందుకంటే ఇవి తెలుసుకోకుండా ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకోలేదనుకోండి సో ఇక్కడ మీరే నష్టపోతారు. సో పై డే సెలబ్రేషన్. సో మార్చ్ 14th ఇస్ ద పై డే యాన్యువల్ ఈవెంట్ సెలబ్రేషన్ బై ద పై నెట్వర్క్ కమ్యూనిటీ. సో ఇక్కడ పై నెట్వర్క్ అయితే గ్రాండ్గా అయితే దీన్ని ఈసారి సెలబ్రేట్ అయితే చేయబోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా విధాలుగా అయితే వీళ్ళు ఇక్కడ కొత్తవి అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే థర్డ్ పాయింట్ ISO 20022 కంప్లైంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ అయితే చేయబోతున్నారు. సో on March 10th బ్లాక్ చైన్ కంపెనీస్ విల్ బిగిన్ ఆపరేటింగ్ అండర్ ద గ్లోబల్ క్రిప్టో రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ అలైన్స్ విత్ ISO 20022 స్టాండర్డ్స్. అయితే వీళ్ళు ఒక సర్టిఫికెట్ అయితే స్టాండర్డ్ సర్టిఫికెట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ బ్లాక్ చైన్స్ అయితే ఇక్కడ డెవలప్ అయితే చేసుకుంటారు. సో పై నెట్వర్క్ ఈస్ కరెంట్లీ ద నెంబర్ 1 బ్లాక్ చైన్ ఆఫ్ రిటైల్ ట్రాన్సాక్షన్ ఇన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అథారిటీ. సో చూసుకుంటే ఏంటంటే ప్రపంచంలోనే సో ఇప్పుడున్న బ్లాక్ చైన్స్లో సో నెంబర్ 1 టాప్ బ్లాక్ చైన్గా అయితే ఏంటంటే సో పై నెట్వర్క్ బ్లాక్ చైన్ అయితే ఉంది కదా. సో మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే దీనికంటూ ఓన్ బ్లాక్ చైన్ ఉంది. సో ఇది దేని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో పై అయితే ఖచ్చితంగా ఒక బిగ్ అయితే సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుంది. సో మార్చ్ 14th అయితే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇదైతే మనకు మార్చ్ 10 ఒక సర్ప్రైజ్ గిఫ్ట్గా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఎవ్రీ యాక్టివ్ వ్యాలెట్ ఈస్ లింక్డ్ టు వెరిఫైడ్ డేటా ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్, నేషనల్ ID వెరిఫికేషన్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్ ఎన్ష్యూరింగ్ ద టెరబిలిటీ. సో చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ కాయిన్ ఎలా వస్తుంది, సో ఏం జరుగుతుంది, సో బాధ్యతతో అయితే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. సో వెరిఫికేషన్ ప్రతి ఒక్కటి. అందుకే మిమ్మల్ని ఏంటంటే కేవైసీ అయితే కంప్లీట్ చేసి పెట్టుకొని మీ ఆ స్టెప్స్లో అనుకోండి, చెక్ లిస్ట్ స్టెప్స్లో సో వాళ్ళ బాధ్యత కాబట్టి సో వాళ్ళైతే కంప్లీట్ అయితే చేస్తారు. సో మీకు అక్కడ నుంచి ఎలాంటి అయితే ప్రాబ్లం అయితే రాదు. సో అందుకే కేవైసీ అయితే ఎంత త్వరగా చేసుకుంటే సో మీ పాస్వర్డ్ అప్డేట్ చేసుకొని నేను చెప్పిన స్టెప్స్ని అయితే ఫాలో అయితే అయిపోండి. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఎన్నిసార్లు ప్రతి వీడియోలో చెప్పాను కేవైసీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకైతే. సో వాళ్ళ ఆ వీడియో కూడా ఏంటంటే నన్నే లింక్ పెట్టమంటున్నా. సో అంత మాత్రం వెళ్ళి మీరు దాన్ని చూడలేరా? మన ఛానల్లో రీసెంట్గా ఒక 10 days నుంచి ఉన్న ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే కనిపిస్తుంది కదా గైస్. సో దాన్ని కూడా నన్ను లింక్ పెట్టమంటానంటే సో ఎంత లేజీగా ఉన్నారో వాళ్ళే చూసుకోవాలి. సో వాళ్ళే పై కాయిన్స్ అయితే నష్టపోతారు. సో మనకేముంది అని నేను వదిలేశాను. సో 5th పాయింట్ చూసుకుంటే యూటిలిటీ Web3 యాప్స్ లాంచెస్. ఇక్కడ చూసుకుంటే Web3 యాప్స్ని కూడా ఏంటంటే ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు. ఆన్ మార్చ్ 14th పై నెట్వర్క్ విల్ మేక్ ఇట్ Web3 యూటిలిటీస్ యాప్ పబ్లిక్లీ యాక్సెసిబిలిటీస్. చూసుకుంటే ఏంటంటే ఇది చాలా బిగ్ న్యూస్గా అయితే ఉండబోతుంది గైస్. సో మనకైతే సో ఇక్కడ చాలా Web3 ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి గైస్. సో పై నెట్వర్క్ నుంచి సో అది ఎలా జరగబోతుంది, సో దానికైనా వీళ్ళు ప్రైజ్ పెడతారా ఏంటి అనేది కూడా ఏంటంటే మనకు మార్చ్ 14th అయితే తెలుస్తుంది. సో చాలా Web3 ప్రాజెక్ట్స్ ఏంటంటే సో వెయిటింగ్లో అయితే ఉన్నాయి. సో పై ఒక బ్లాక్ చైన్లో చేసుకోవాలని. సో అలాగే చూసుకుంటే రికమెండ్ డేట్ అయితే ఇక్కడ వీళ్ళు బైనాన్స్ నుంచి అయితే చెప్తున్నారు. ఇన్ స్టెప్ ఆఫ్ సెల్లింగ్ యువర్ పై కాయిన్స్ ఫర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కన్సిడర్ హోల్డింగ్ దెమ్ అట్లీస్ట్ అంటిల్ మార్చ్ 15th. ద అప్కమింగ్ డెవలప్మెంట్స్ could be highly beneficial. సో బెస్ట్ విషెస్ టు ఎవ్రీ వన్. సో ఎవరైతే పైకి ఉందో సో పై టీమ్ అండ్ పైనియర్స్ ఉన్నారు సో వీళ్ళు ఇక్కడ చూడండి బైనాన్స్ నుంచి ఒక న్యూస్ వస్తుంది. సో మీరు మార్చ్ 15th వరకు అయితే మీరు ఇక్కడ మీ కాయిన్స్ని అయితే హోల్డ్ చేయండి. సో ఏదైతే నేను 50% 75% మిమ్మల్ని సెల్ చేసుకొని మిగతా పర్సంటేజ్ని ఆ రోజు పెట్టుకోమన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మార్చ్ 15th వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ ప్రైజ్ పంప్ అవుతానే ఏంటంటే మీరు ఇక్కడ సెల్ చేసుకోవాలి. సో లేకపోతే ఏంటంటే మొత్తం మార్కెట్ అయితే డౌన్కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ఆ రోజు కూడా ఏంటంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా. సో ఆ రోజు సెల్ చేయాలా వద్దా ఇంకా మనం హోల్డ్ చేయాలనే దాని గురించి కూడా మీకు మెన్షన్ అయితే చేస్తాను. అందుకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూసుకోండి. సో మనం ప్రతి అప్డేట్ అయితే క్లియర్గా సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే సో సాల్వ్ చేయడానికి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం గైస్. సో ప్రజెంట్ చూసుకుంటే అయితే నాకు మార్కెట్ క్యాప్లో అయితే ఎప్పుడైతే ఇది చూశానో సో చూసుకుంటే 11th ర్యాంకింగ్కి అయితే పై నెట్వర్క్ అయితే వచ్చింది. సో ఇంకా టాప్ 5లో అయితే ఉండాలి. సో ఇప్పుడు టాప్ 15లో అయితే ఏంటంటే
పై నెట్వర్క్ అయితే ఉంది. సో అలాగే టాప్ 5లో కూడా వచ్చింది అనుకోండి. సో పై కాయిన్ని మనం చాలా గర్వంగా అయితే చూసుకోవచ్చు గైస్. సో ఇన్ని రోజులు మనం చేసిన మైనింగ్కి, సో మన కమ్యూనిటీ ఒక స్ట్రాంగ్నెస్కి అయితే. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇదైతే మీరు ఇంపార్టెంట్గా చేయండి, ఎందుకంటే మీరు ఏ ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదని అయితే నా నుంచి నేనైతే కోరుకుంటున్నా యాజ్ ఏ పైనియర్గా. సో అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్.